బలాఢ్యుడైన గొల్యాతుని, అనేకులు భయపడిన గొల్యాతుని చంపేసి తనేం పొందాడు? విజయాన్ని పొందాడు. అలానే దెబోరాని మనం చూసుకున్నట్లయితే దెబోరా ఒక స్త్రీగా ఉంది. ఒక స్త్రీగా ఉండి పురుషుడు వెనకాల బారాకంటాడు, నువ్వు వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళలేను అని ముందుకు వెళ్ళి తను యుద్ధంలో గెలిచి మరి ఆ తర్వాత కృతజ్ఞత అంటే ఒక మంచి కీర్తనను రాస్తుంది. అలా ప్రతి దావీదు కూడా యుద్ధము యెహోవాదే అని మాట్లాడతాడు. అలానే యెఫ్తా కూడా యుద్ధానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యొక్క కృతజ్ఞత అర్పణను అర్పించుకోవడానికి మొక్కుకుంటాడు. బట్ అది బై ఛాన్స్ తన కూతురే అవుతుంది. అయినప్పటికీ కూడా తన కూతుర్ని బలి ఇవ్వడానికి తను నో చెప్పలేదు. తను తలడిల్లిపోయాడు. కానీ తనకంటే బలాఢ్యురాలైన కూతురు యెఫ్తాకి ఉండడము చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. యవనురాలు, ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ ఆ ఆశలన్నిటినీ కూడా ప్రక్కకు నెట్టి దేవునికి నీవిచ్చిన మాటకు నేను లోబడతాను. ఈ దినాలలో యవనస్తులు, యవనరాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులు మనల్ని మొక్కుకుంటే వారు ఎందుకు మొక్కుకున్నారు అని వారికి ఎదురు తిరిగే వాళ్ళే. కానీ యెఫ్తా కుమార్తెలాగా తండ్రి వెనక్కి లాగుతున్నా తను ముందుకు వెళ్ళిపోయి తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంది. అబ్రహామును మనం చూసినట్లయితే ఏకైక కుమారుడు, వాగ్దానం ఇచ్చిన కుమారుడు, వాగ్దానముతో దేవుడు ఇచ్చినటువంటి పొందుకున్న కుమారుడు. కానీ దేవుడు అడిగినప్పుడు తన ఏకైక కుమారుడు, ప్రేమ కలిగిన కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనుతీయలేదు. అది కృతజ్ఞతార్పణ అంటే హృదయాంతరంగాలలో నుంచి, అంటే దేనినైనా దేవునికి ఇవ్వడానికి వెనకంజ వేయనంత ఆ ప్రేమ దేవుని మీద ఒక విశ్వాసిగా దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగమును, పరలోకమును విడిచి ఈ లోకానికి రావడము, అలానే మనకి మార్గాన్ని సరళము చేయడము, అనేకమైనటువంటి అవమానాలలో, పరిస్థితులలో ఆయన మనకి మంచి మార్గాన్ని ఆయన ఏర్పరిచి, అంతేకాకుండా ఆయన మన కోసం రక్తము కార్చకపోతే మనము చేసిన పాపాలకి పరిహారము ఉండదని ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి మళ్ళీ పాపము చేయకుండా ఉండగలిగే శక్తి కొరకు పునరుద్ధానుడై ఆయన పునరుద్ధాన శక్తిని మనకిచ్చి మనకి చెప్తూ ఉన్నారు, నాలాగా మీరు బ్రతకండి. అంత చేసిన ఆయనకి మనం ఏమి చేస్తే కృతజ్ఞత చెల్లించగలము? నేనైతే అంటూ ఉంటా, అయ్యా నా జీవితంలో నా కొరకు నువ్వు గతము చేసిన దానికి, ప్రజెంట్ నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు నా కొరకు చేస్తున్న ఆ గొప్ప కార్యాలకు, నాకు ఈ జన్మలో నువ్వు చేసిన దానికి మరొక 7 జన్మలు నువ్వు నాకు ఇచ్చిన నీ రుణాన్ని మాత్రం నేను తీర్చుకోలేను. అంత అప్పు ఉండిపోతాను దేవునికి. కాబట్టి దేవునికి ఏది ఇస్తే ఆయనకు కృతజ్ఞతను మనం చెల్లించగలము. కాబట్టి కృతజ్ఞత అర్పించడము అనేది అది ఇక మన పార్ట్ అయిపోయి మన లైఫ్లో మన బ్రెత్ ఎలాగా ఊపిరిని తీసుకుంటూ ఉన్నామో అలానే ఆయనకి నిత్యము కృతజ్ఞత చెల్లించడము అనేది మనము నేర్చుకోవాలి. ఏదో జయము వచ్చినప్పుడు కృతజ్ఞత, అపజయముల నుంచి జయములోనికి నడిచినప్పుడు కృతజ్ఞత, అనారోగ్యంలో నుండి ఆరోగ్యంలోకి వచ్చినప్పుడు కృతజ్ఞత, మనం అడిగినది దేవుడు మనకి ఇచ్చాడు అని కృతజ్ఞత. వీటన్నిటికంటే ముందుగా వాటన్నిటికీ చెల్లించాలి. కానీ ప్రతి క్షణము మన ఊపిరి తీస్తూ ఉన్నప్పుడు అసలు మనకు తెలియకుండానే ఇన్హేల్ ఎక్సేల్ జరిగిపోతూ ఉంటుంది కదా. ఊపిరి పీల్చుకుంటాము, వదులుతూ ఉంటాము. అది ఎంతగా అది మనకి జీవాన్ని ఇస్తుందో క్రీస్తు మన పట్ల చేసినటువంటి మేళ్లను. అందుకనే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకి 18వ వచనం అనుకుంటా మనకి కనిపిస్తుంది, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎల్లప్పుడూ అంటే ఇప్పుడు అప్పుడు అనేది లేదు. నేను ఇప్పుడు చెప్పినట్లుగా ఊపిరి తీసుకున్నట్లుగా ప్రతి క్షణము కూడా దేవా నువ్వు లేకపోతే నేను లేనయ్యా,
నువ్వు లేకపోతే నేను లేనయ్యా అని కృతజ్ఞత చెల్లించడము. మనం ఇప్పుడు బ్రదర్ చెప్పినట్లుగా 10 మంది మేలు పొందారు, కానీ ఒక్కడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్ళాడు. అలాంటి వారుగా 9 మందిలో ఒక్కరిగా మనం ఉండకూడదు, కానీ మనం ఏం చేయాలి? ఆ 10 మందిలో ఆ ఒక్కడిగా మనము ఉండాలి. నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అంతేకాదు, నష్టపోయి, మా నాన్నగారు ఒకసారి చెప్పారు, నష్టపోయిన తర్వాత లాభం వచ్చిన తర్వాత, మనం ప్రార్థించి అడిగిన తర్వాత, హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత, మళ్ళీ ఇంటికి వస్తే, బ్రతికి ఇంటికి వస్తే కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాదు, కృతజ్ఞత కూడిక ఎప్పుడు పెట్టుకోవాలంటే మనం నష్టపోకముందే దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. అయ్యో, నాకు ఏ నష్టము లేకుండా, ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ వ్యాధి లేకుండా నన్ను ఉంచావయ్యా, నీకు వందనాలు. అప్పుడు కృతజ్ఞత కూడికలు కూడా మనం పెట్టుకోవాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఏం చేశారు? కాపాడారు, ఏ నష్టంలోనికి వెళ్లకుండా. కాబట్టి కృతజ్ఞతార్పణలను అర్పించడము అది చాలా మంచిది. ఎలీషా విషయంలో మరి నేను అన్నాను, తనైతే పిలిచాడు అంటే, కొంతమంది గృహాలలో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన చర్చ్ గ్రూప్లో పెట్టేసుకోవచ్చు, అంటే మన అని కాదు, జనరల్గా. లేకపోతే ఒక మాట చెప్తారు, ప్రేయర్ ఉంది రండి అని. కానీ ఎలీషా అయితే అట్లా కాదు, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే, నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా నాతో కూడా ఏం చేయాలి? సంతోషించాలి, దేవుని వాక్యము వినాలి. కాబట్టి అందరినీ ఆహ్వానించి, నాణ్యము పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే ఆ యొక్క గొర్రె పోయినప్పుడు ఏం చేస్తున్నారు? అందరినీ, పోయింది దొరికినప్పుడు అందరినీ పిలిచి కృతజ్ఞత కూడికను పెట్టుకుంటూ ఉన్నారు. అలానే మన జీవితంలో కూడా దేవుని స్తుతించాలి, నిత్యము స్తుతించండి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఉండండి. అందరికీ వందనాలు. మరి సందర్భంగా అక్క మంచి దేవుని యొక్క వాక్యాన్ని మనకి మంచి అర్థమయ్యేలాగా, మనకి ఈ సందర్భానికి తగ్గట్టుగా మంచి ఆత్మీయ వాక్యం మనకి ఇచ్చినందుకు అక్కడికి వందనాలు. మరి మనం ఒకసారి అన్న దైవజనుల సాగర్ అన్న నుంచి కూడా మనం ఈ సందర్భానికి తగిన వాక్యం వినే ముందు ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఆంటోనీ సార్ టు pray. Let us close our eyes and pray. Why don't we sing that song, Give Thanks? It's a chorus before this. Yeah, actually, this is this occasion to give thanks. Everybody join. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. Father, we thank you and praise you, Lord, for this beautiful day and time that you've given to us, Lord. Lord, even as we are gathered, each one of us, we have reason to give thanks, Lord, for even the very breath of life, Lord, that you have given to us, Lord, and you have blessed each one of us in various ways, Lord. Since the day that we are born till this day, you have been our Ebenezer.
You have brought us thus far, and you have been our protector, our preserver, and Lord, our shepherd, Lord, and you have taken care of us, Lord. Thank you and praise you, Lord, and Lord, even as we know, Father, even as we know, Lord, from the scripture, Lord Jesus, even whenever you enter a house, Lord, you brought about conviction, as in the case of Lord, the house of Lord Simeon, and Lord, even as you came into the house of Lord Zacchaeus, you brought about conviction and the blessing to Zacchaeus' life, Lord. And Lord, wherever you went, Lord, you brought a blessing, Lord. You have met to the needs, Lord, even at the marriage of Cana, Lord, where many families are gathered together. You saw the needs, Lord. You saw the need for the wine that had finished, Lord, and you met to the need of that, Lord, marriage, Lord, or doing that marriage. And Lord, even as so many families are gathered together, Father, we pray that, Lord, you will enter into each family, Lord, and meet every one of their needs, Lord. Even as you are the word of life, Lord Jesus, and Father, you will bring conviction and correction and instruction in their lives, Lord, and also blessing in their lives, Lord. Lord, even as Pastor Sagar brings the word, Lord, we pray that you will minister to him, and in and through him, Lord, you will anoint him, and in and through him, Lord, you will speak to each one of us, that we may go from here, Lord, having met you, and Lord, having been encouraged, having been edified, and Lord, we will go from here, Lord, with your blessing. We ask in Jesus' most precious name. Amen. Amen. దైవజనుడు అన్న వర్తమానం ఇస్తుండగా అందరు మరొకసారి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం. దేవుని వాక్యం నుంచి మనం కీర్తన 103వ కీర్తన చదువుకుందాం. మొదటి 4 వర్షాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దోషములన్నిటిని క్షమించువాడు, సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధానం నీ ప్రాణం విమోచించున్నాడు, కన్నా కటాక్షములు నీ కిరీటముగా మోయించున్నాడు. పక్షిరాజముల వల్ల నీ అవుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఈ యొక్క కీర్తనలో దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మొదటి 2 విషయాల్లో మనం చూస్తాం. దావీదు ఏమంటున్నాడు?